గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉద్యోగ అవకాశాల కోసం ఒక స్త్రీ, ఒక లేడీ అయితే బయట ట్రై చేస్తున్నారు. ఆపర్చునిటీస్ గురించి ట్రై చేస్తున్నారనమాట. చాలా కంపెనీస్‌కి అప్లై చేస్తున్నారు. అండ్ ఈ మనం చెప్పుకోబోయే పర్టిక్యులర్ కంపెనీ కూడా ఆవిడైతే ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఆవిడకైతే ఒక రెస్పాన్స్ లెటర్ అయితే వచ్చిందనమాట. మీరు స్త్రీ కాబట్టి, మీరు లేడీ కాబట్టి మాకు కంపెనీలో పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి. దాని యొక్క సారాంశం. ఆవిడకి అర్థం కాలేదు. ఇదేంటిది, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. మంచి మార్కులతో నేనైతే పాస్ అయ్యాను. కేవలం నేనొక స్త్రీ అన్న కారణంగా నన్నైతే డిస్క్రిమినేషన్ చూపించి, ఈ పర్టిక్యులర్ పొజిషన్‌కే అప్లై చేయకుండా అయితే నన్నైతే అడ్డుకుంటున్నారని జెప్పి ఆవిడ చాలా ఫీలయ్యారు. మనలో చాలామందైతే ఏం జేస్తాం, ఒక రిజెక్షన్ మెయిల్ వచ్చింది. లేపోతే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. మనకైతే రిజెక్షన్ మెయిల్ వచ్చింది. మనం ఫెయిల్ అయ్యాం. వెంటనే ఏం జేస్తామంటే, పోయిందిది. నా రాత ఇంతే. నాకింతే రాసిపెట్టుంది. నేనేం చేయలేను అని జెప్పేసి అక్కడితో వదిలేసి, సర్లే మనకి ఇంకేం జేస్తాం, వేరేది చూసుకుందాం అని జెప్పి వెళ్ళిపోతామనమాట. ఒకవేళ నిజంగా ఆ పరిస్థితిలో మనకు అన్యాయం ఎదురైనా, మనం డిస్క్రిమినేషన్‌కి గురైనా, లేకపోతే మనం ఏదైనా వివక్షకు గురైనా సరే, మనం పెద్ద పట్టించుకోం. చాలా మంది పట్టించుకోరనమాట. కానీ ఈవిడ అలా చేయలేదు. ఈ లేడీ అలా చేయలేదు. ఎందువల్ల ఈ విధంగా నా మీద వివక్ష చూపుతున్నారు? నేను లేడీ అయిన కారణంగా అయితే నా మీద వివక్ష చూపించడం తప్పు. అంత సంకుచితంగా అయితే ఆలోచించకూడదు. ఎందువల్ల ఇలా జరుగుతుంది? అందులోను అంత పెద్ద కంపెనీ. ఆ కంపెనీకి ఇండియాలో లేని బిజినెస్‌లంటూ లేవనమాట. ఏదైనా ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ కానివ్వండి, టెక్స్‌టైల్స్ కానివ్వండి, లేపోతే ఏదన్నా ఒక మెషినరీ తయారు చేయడం గానివ్వండి, స్టీల్ గానివ్వండి, వాటెవర్. వాళ్ళకి ప్రవేశం లేనటువంటి ఫీల్డ్ అనేది లేదనమాట. అటువంటి కంపెనీలో అయితే డిస్క్రిమినేషన్ చూపిస్తారని జెప్పి ఆవిడకైతే నచ్చలేదనమాట. సో, ఆవిడేం జేశారంటే, డైరెక్ట్‌గా ఆ కంపెనీ యొక్క ప్రొప్రైటర్ ఎవరైతే ఓనర్ ఉంటారో, వాళ్ళకి ఒక లెటర్ రాయడం జరిగింది. రాసి ఈ విధంగా నేను మీ యొక్క వన్ ఆఫ్ ద కంపెనీస్‌లో అయితే ఒక జాబ్‌కైతే అప్లై చేశాను. అప్లై చేస్తే నేను కేవలం స్త్రీ, ఒక లేడీ అన్న కారణంగా నన్నైతే రిజెక్ట్ చేశారు. రిజెక్షన్ మెయిల్ పంపించారు. ఎంతవరకు న్యాయం ఇది? మీరు స్థాపించినటువంటి ఒక యూనివర్సిటీ నుంచే నేనైతే, ఒక కాలేజ్ నుంచి నేనైతే గ్రాడ్యుయేషన్ అయ్యి బయట ఉద్యోగ అవకాశాల గురించి వెతుకుతున్నాను. అటువంటి మీకు సంబంధించినటువంటి ఒక ఇన్‌స్టిట్యూషన్‌లో నాకైతే లేడీ అన్న కారణంగా వివక్ష చూపించి నాకైతే ఉద్యోగం ఇవ్వలేదు. ఎంతవరకు న్యాయము? మీరే ఆలోచించండి అని జెప్పి ఆవిడ డైరెక్ట్‌గా ఆ కంపెనీ ఓనర్‌కి అయితే ఒక లెటర్ రాయడం జరిగింది. మనలో ఎంతమందికి ఈ ధైర్యం ఉంటుంది? ఎదురు తిరిగి ప్రశ్నించే ధైర్యం ఎంతమందికుంటుంది ఈ విధంగా? ఆవిడ రాసేసి వదిలేసింది అంతే. ఏదోటి అవుతుందిలే మళ్ళా చూసుకుందాం ఏదైనా అని చెప్పి ధైర్యంగా నిలబడిందనమాట. 10 రోజుల తర్వాత ఆవిడకొక రెస్పాన్స్ లెటర్ అయితే వచ్చిందన్నమాట. ఏంటంటే ఆ రెస్పాన్స్, ఓకే. మీరు చెప్పిన దాన్ని మేమైతే కన్సిడర్ చేసాము. మీకైతే మేము మా యొక్క కంపెనీస్‌లో అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నాము. మీరైతే ఇమ్మీడియేట్‌గా పూణేకైతే బయలుదేరండి. సో, మీకక్కడైతే మేమైతే ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్నయితే తీసుకుంటామని జెప్పి. సో, ఆ లేడీ ఎవరో కాదు, మనందరికీ తెలుసు, పద్మభూషణ్ సుధామూర్తి గారన్నమాట. డాక్టర్ సుధామూర్తి గారు. మన ఇన్ఫోసిస్ స్థాపించినటువంటి నారాయణమూర్తి గారి ఒక వైఫ్ సుధామూర్తి గారన్నమాట. అండ్ ఆవిడ అప్లై చేసిన కంపెనీ వచ్చి టాటా గ్రూప్‌కు సంబంధించిన టెల్కో. అండ్ ఆ పర్టిక్యులర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరంటే జేఆర్‌డి టాటా గారన్నమాట. మన రతన్ టాటా గారి ఫాదర్ ఆయన. సో, ఎందువల్ల ఈ విధంగా జరిగింది? ఆవిడ చూపించినటువంటి, ఆవిడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఇటువంటి రిజెక్షన్స్ వచ్చినప్పుడు లేపోతే ఇటువంటి ఎక్స్‌పీరియన్సెస్ మనం ఫేస్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? ఇది జరిగి 50 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 50 సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి. అంటే 5 డెకేడ్స్ బ్యాక్ జరిగిన విషయం అన్నమాట ఇది. ఆ టైంలోనే ఒక లేడీ అంత ప్రోగ్రెసివ్‌గా ఆలోచించి ఆ విధంగా చేయగలిగారంటే, మనం ఇప్పుడు ప్రెజెంట్ మనమేం చేయాలి? ఏదైనా ఒక అడ్వర్స్ సిట్యుయేషన్ వచ్చింది. దాన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి? కుంగిపోకూడదు. చాలామంది చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటాయి. ఏదో రిజెక్షన్ మెయిల్ వస్తుంటుంది. లేకపోతే ఏదో నువ్వు రిజెక్ట్ అయ్యావా? లేకపోతే నీ స్కిల్స్ లేవా? లేకపోతే సంథింగ్ ఒక వివక్ష అనేది చూపించి మనల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ అనే కాదు. చాలా ఫేజెస్‌లో, చాలా సిట్యుయేషన్స్‌లో మనల్నయితే చాలామంది హేళన చేస్తుంటారు. గేలి చేస్తుంటారు. నువ్వు చేయలేవు, నువ్వది, నువ్విది అని చెప్తుంటారనమాట. ఇటువంటి వాటిని తట్టుకొని ఎలా నిలబడాలి? ఆవిడ ఎలా నిలబడింది? ఏం చేయింది? ఈ సన్నివేశం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనేదైతే ఈ వీడియోలో చూద్దామనమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కష్టపడండి. కష్టపడిన తర్వాత ఒకరిని ప్రశ్నించే అధికారం మన దగ్గర ఎప్పుడూ ఉంటుందనమాట. ఏదో అడ్డదారి దొక్కి ఒకలాగా వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ హక్కు అనేది ఉండదు. రాదు వాళ్ళకి. కష్టపడి నిజంగా మన వైపు న్యాయం ఉంది. మన వైపు నా దగ్గర ఖచ్చితంగా ఉంది. ఆ స్కిల్స్ ఉన్నాయి. నా దగ్గర న్యాయం ఉంది. నేను న్యాయంగా వెళ్తున్నా. చట్టబద్ధమైనటువంటి దారిలో నేనైతే ముందుకు వెళ్తున్నాను. నాకైతే రావాలి. ఆపర్చునిటీ రావాలి. నాకు రాకుండా నాకు అది రాకుండా అయితే అడ్డుకుంటున్నారన్నప్పుడు ఖచ్చితంగా తిరిగి ప్రశ్నించే గుణం మనలో ఉండాలి. ఆ గుణం ఎప్పుడొస్తుందంటే మన వైపు మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడే వస్తుందన్నమాట. ఆ హక్కు ఎప్పుడైతే పక్క వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకెప్పుడొస్తుందంటే మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడే వస్తుందన్నమాట. మనం ఎప్పుడు కరెక్ట్‌గా ఉంటాం? మన వైపు అంతా లెజిట్‌గా ఉన్నప్పుడు, మనం కష్టపడినప్పుడు, మనం కష్టపడి ఏదైనా సాధించినప్పుడు మనకు ఆ హక్కు ఉంటుంది తిరిగి అడగడానికన్నమాట. సో, కష్టపడండి. మీరు ఏం చేస్తున్నా సరే, మీరు ఏ ఫీల్డ్‌లో ఉన్నా, ఏ డిసిప్లిన్‌లో ఉన్నా సరే కష్టపడండన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి కంటిన్యూయస్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ అన్నమాట.
ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకుని స్టాగ్నేట్‌గా ఎప్పుడైతే ఉండిపోకూడదు. డే టు డే మనమైతే అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఇక ఈ జర్నీ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ అనమాట. జీవితంలో మనం ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా ఈరోజు ఒకటి నేర్చుకున్నాం. కొంతకాలం తర్వాత ఇంకోటి నేర్చుకుంటాం. ఇంకొంతకాలం తర్వాత ఇంకొకటి. అప్పటికప్పుడు రిలవెంట్‌గా ఏదుంది దాన్ని నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి తప్పితే మీరిదే నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటేనే మీరు ఇంట్లో ఉంటారు. లేకపోతే ఏదో చేసుకోవచ్చని చెప్పి మనల్ని ఎవరు చెప్పినా సరే తిరిగి వాళ్ళకి చెప్పండి. లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేనైతే కొత్తవి నేర్చుకుంటాను. నా జీవితంలో నేను గ్రో అవుతానని చెప్పి. ద సేమ్ టైమ్ ఏమంటే, మీ చుట్టుపక్కల ఒక పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉండేలా చూసుకోండనమాట. ఎవరు కూడా పక్కన నుంచి మనల్నొచ్చి ఒక రిజెక్షన్ అనేది రాగానే వెంటనే కొంతమంది చేరిపోయి మన పక్కన "అంతేలేరా నీ జాతకమే అంత. నువ్వేం చేయలేవు. నీ వల్ల అంతే. నీ వల్ల ఏం కాదు. మేము అప్పటికే చెప్పాము. అయినా సరే నువ్వు ముందుకెళ్ళావు. ఎందుకు ఇదంతా కూడా టైమ్ వేస్ట్ వ్యవహారం ఇదంతా కూడా" అని చెప్పి వెనక్కి లాగుతుంటారు కొంతమంది. అటువంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి అవసరం లేదు. మన జీవితంలో అట్‌లీస్ట్ మన ఎదుగుదలకి కారణం కాకపోయినా పర్వాలేదు. మన జీవితంలో దిగజారిపోవడానికి అల్టిమేట్‌గా వాళ్ళు కారణమవుతుంటే వాళ్ళెందుకు? వాళ్ళు మనకి ఎటువంటి హెల్ప్ చేయకపోయినా పర్లేదు గానీ, మనల్ని కిందకి లాగడానికి ట్రై చేసేవాళ్ళైతే దూరం పెట్టేసేయండన్నమాట. అవసరం లేదు వాళ్ళు. అట్‌లీస్ట్ నీకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు వాళ్ళు. అట్‌లీస్ట్ నిన్ను తర్వాత నువ్వు జీవితంలో ఎదుగు మీకు తోడుంటామని చెప్పకపోయినా పర్వాలేదన్నమాట. ఈ విధంగా కిందకి లాగే వాళ్ళనైతే డెఫినిట్‌గా పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్. అవసరం లేదన్నమాట వీళ్ళు. ఖచ్చితంగా ఎవరైనా సరే వీళ్ళు అవసరం లేదన్నమాట. సో, నెక్స్ట్ మీరు చేయాల్సిందేమంటే స్టే రెసిలెంట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఛాలెంజెస్ అనమాట. ఏ విధంగా అయితే సుధామూర్తి గారు అటువంటి ఛాలెంజ్ వచ్చింది. స్ట్రెయిట్ ఔట్ ఆవిడ ఫేస్ మీద చెప్పారు. "నువ్వు ఒక స్త్రీవి కాబట్టి, నువ్వు ఒక లేడీవి కాబట్టి నీకైతే మేము ఆపర్చునిటీ ఇవ్వం. నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి. ఆవిడేమో వదిలేయలేదు అక్కడితోటి. ఎందువల్ల అలా జరిగింది? అరే! నేను చదువుకుంది మీ యొక్క కంపెనీ, మీ యొక్క బాస్, మీ యొక్క అధికారి లేకపోతే ఈ పర్టిక్యులర్ టాటా అనే ఒక గ్రూప్‌కి సంబంధించిన ఒక కాలేజ్‌లోనే నేను చదువుకొనొచ్చాను గదా! చదువుకోవడానికి లేని వివక్ష, పని చేయడానికి ఎందుకొచ్చింది వివక్ష అని చెప్పి ఆవిడ తిరిగి ప్రశ్నించగలిగింది. ఆ ఛాలెంజ్ నుంచి ఆవిడ బయటపడింది. ఆవిడ ఛాలెంజ్‌నే నాకిలా ఒక అడ్వర్సిటీ నేను ఫేస్ చేశాను. నాకొక ఛాలెంజ్ వచ్చిందని చెప్పి దాన్నే తలుచుకుంటూ కుంగిపోలేదు. లేకపోతే నేను ఎందుకు స్త్రీగా పుట్టానో, లేకపోతే నేను ఎందుకు లేడీగా పుట్టానని చెప్పి ఆలోచిస్తూ అలా ఉండిపోలేదు ఆవిడ. తిరిగి ప్రశ్నించింది. ఎందుకంటే ఆవిడ దగ్గర స్కిల్స్ ఉన్నాయి. ఆవిడ దగ్గర ఆ పర్టిక్యులర్ టాలెంట్ ఉంది. ఆవిడ తిరిగి ప్రశ్నించిందనమాట. ఏమవుతుంది తిరిగి ప్రశ్నిస్తే ఏమవుతుందని చెప్పి ప్రశ్నించింది. ఆవిడకి కావాల్సింది ఆవిడ దక్కించుకుంది. చరిత్రలో నిలిచిపోయింది ఆవిడ అట్లాగా. ఎప్పటికి నిలిచిపోతుంది ఆవిడ అలాగా. సో, ఆ రెసిలెంట్‌గా ఉండాలన్నమాట. ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు. ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఏంటి ఛాలెంజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? అక్కడితోటి ఆగిపోకూడదన్నమాట. నెక్స్ట్ మన స్టెప్స్ ఎలా ఉండాలి? మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి? అంటే టక టక యాక్ట్ చేసేయడమే అన్నమాట దాని మీద. సో, ఈ విధంగా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం అన్న దాని మీదే మనకు ఫ్యూచర్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏమంటే గ్రాటిట్యూడ్ అండ్ ఫర్‌గివ్‌నెస్ అన్నమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఒక ఛాలెంజ్ అనేది ఫేస్ అయింది. ఎవరైతే మనకి ఈ విధంగా ఒక ఛాలెంజ్ సిట్యుయేషన్ కల్పించారో వాళ్ళ తర్వాత క్షమించేయండి. ఆ మొమెంట్‌లో వాళ్ళు తెలిసి చేసుండొచ్చు, తెలియకుండా చేసుండొచ్చనమాట. బట్ ఆ తర్వాత అంతా బానే ఉంది కదా! మీరు అచీవ్ చేశారు కదా! తర్వాత వదిలేసేయండనమాట. క్షమించండి అనమాట. గ్రాటిట్యూడ్‌తో ఉండండి. మీకు ఎప్పుడైతే ఇటువంటి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా మీకు ఎవరైతే అవకాశం ఇచ్చారో వాళ్ళ తరపున మీరైతే గ్రాటిట్యూడ్ అయితే చూపించండి. ఓకే. ఈయన నాకు ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చిన వ్యక్తి. లేపోతే నాకు ఈ అవకాశం రావడానికి నా చుట్టుపక్కల నన్ను ప్రోత్సహించిన వ్యక్తులు వీరు. నా ఇంట్లో వాళ్ళు గాని, నా తల్లిదండ్రులు గాని, లేపోతే మీ ఇంట్లో వాళ్ళు గాని, రిలేటివ్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉన్నారంటే వాళ్ళనెప్పుడు మర్చిపోవద్దు. మీకు హెల్ప్ చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోవద్దు. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో ఆ హెల్ప్ చేసిన దాన్ని మర్చిపోవాలి. మనం ఎప్పుడైతే హెల్ప్ తీసుకుంటామో, ఎవరి నుంచైతే హెల్ప్ తీసుకుంటామో వాళ్ళనెప్పుడు లేపోతే ఆ హెల్ప్‌నెప్పుడు కూడా మనం మర్చిపోకూడదనమాట. సో, మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మర్చిపోండి అది. కానీ మీరు హెల్ప్ తీసుకున్నారంటే దాన్ని ఎప్పుడు మర్చిపోద్దన్నమాట. వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకోండన్నమాట. సో, గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. అండ్ చివరగా ఏమంటే లీడ్ బై ఎగ్జాంపుల్. మీరొక లీడర్‌లా ఆలోచించండన్నమాట. మీరొక ఎగ్జాంపుల్‌గా తయారవ్వండి సొసైటీకి. మంచిగా అన్నమాట. మంచిగా, చెడుగా కాదు మళ్ళా. మీరొక ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరైనా సరే అబ్బా! బతికితే వాళ్ళలా బతకాలిరా. అంత ఆత్మగౌరవంతో బతకాలి. అంత సెల్ఫ్ ఎస్టీమ్ ఉండాలి మనిషికి అని చెప్పి నలుగురు మనల్ని చూసి మెచ్చుకునే విధంగా మనమైతే ఎప్పుడు నడుచుకోవాలి. అంతే తప్పితే ఛ! ఛ! వాళ్ళలా ఉండకూడదురా బాబు అసలు. అలా ఉన్నామంటే అసలు పరువు మొత్తం పోతుంది. అటువంటి విధంగా మనం ఎప్పుడు బిహేవ్ చేయకూడదనమాట. ఏదో సిట్యుయేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. నిజంగా మీరు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపపడండి. ఆ తప్పు పశ్చాత్తాపపడండి. నేను ఆ తప్పు చేశానని చెప్పి ఒప్పుకోండి. పశ్చాత్తాపపడండి. మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా ఉండండనమాట. అటువంటి తప్పు చేయకుండా మీరొక ఎగ్జాంపుల్‌గా నిలుస్తారు. ఓకే. వీడు తప్పు చేశాడు. మారాడు. మళ్ళా అటువంటి తప్పు చేయడం లేదు. వాడు మానాన వాడున్నాడు. అండ్ మీరు ఒక ఎగ్జాంపుల్‌గా బతకండనమాట. అవి మీరు ఓకే. తప్పు చేశారు అయిపోయింది. దాని గురించి మీరు ప్రతి క్షణం మీరైతే బాధపడుతున్నారు. పశ్చాత్తాపపడుతున్నారు. అటువంటి తప్పు మళ్ళీ చేయొద్దు. మీ పని మీరు చేయండి. మీరు ఫ్యూచర్‌లో ఏం చేయగలుగుతారో, లేకపోతే మీ యొక్క చేతిలో ఏముంది, మీ కేపబిలిటీలో ఏముంది, మీరేం చేయగలుగుతారో దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఫోకస్ చేయండి. మీరు ఎదగండి. మీరు ఎదుగుతుంటే పక్క వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని, ఓకే. అతను చూడరా తప్పు చేసినా సరే మళ్ళా ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యి దాని నుంచి కరెక్ట్ చేసుకొని, అతను కరెక్ట్ చేసుకొని, అతను ఎదిగి జీవితంలో మనకి ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్‌గా నిలబడ్డాడని చెప్పి పక్క వాళ్ళు మనల్ని చూసి అనుకునేలాగా మనం తయారవ్వాలన్నమాట. సో, లీడ్ బై ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఈ విధంగా ఒక అడ్వర్స్ సిట్యుయేషన్ వచ్చినా సరే దాని నుంచి మనం ఆపర్చునిటీ అనేది ఫైండ్ ఔట్ చేసి, ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో ఈ గ్రోత్ అనేది మన జీవితంలో ఖచ్చితంగా సాధించొచ్చనమాట. సో, చాలా మందికైతే ఈ వీడియో కొద్దిగానే యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మరొక మంచి ఇన్‌స్పైరింగ్ స్టోరీతో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.